Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. Okay friends. అశేష జనవాహిక అభిమానం కలిగిన సుప్రీం హీరో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన మెగాస్టార్ చిరంజీవి గురించి విమర్శించే హక్కు వీరికి ఉందా ఫ్రెండ్స్? చిరంజీవి గారు బ్రహ్మానందం గారి ఫ్రీ రిలీజ్ మూవీ ఫంక్షన్లో అన్న మాటలను కొంతమంది చిరంజీవి గారిని విమర్శిస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అంత నిజాయితీ కలిగిన వ్యక్తిని కొంతమంది అనరాని మాటలు అన్నారని విమర్శిస్తున్నారు. కానీ వారికి గుర్తుందా, కరోనా టైంలో చాలామందికి ఆక్సిజన్ అందక చనిపోతుంటే వారిని చూసి చలించిపోయిన వ్యక్తి చిరంజీవి గారు. వారికి ఏ విధంగా సహాయం చేయాలని ఆలోచించి ఆక్సిజన్ సిలిండర్లు కొని వారికి అందజేసిన గొప్ప వ్యక్తి. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి అన్ని రకాల బ్లడ్ గ్రూపులు గల బ్లడ్లను ఇచ్చి ప్రాణదాతగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తి. అంతటి స్థాయి కలిగిన సుప్రీం హీరోని విమర్శించే హక్కు వీరికి ఉందా? అయితే మనకంటే ముందు తరంలో నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత తరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే వారికి ఇన్స్పిరేషన్గా ఆదర్శంగా నిలిచారు. ఇప్పటి తరానికి వచ్చే తరానికి ఫిలిం ఇండస్ట్రీలో వచ్చే వారికి చిరంజీవి గారు ఆదర్శంగా నిలిచారు. అలాంటి చిరంజీవి గారిని విమర్శించే హక్కు వీరికి ఉందా? బ్రహ్మానందం గారి ఫ్రీ రిలీజ్ మూవీ ఫంక్షన్లో కొంతమంది మహిళలను అవమానించినట్లు మాట్లాడారని చిరంజీవి గారిని విమర్శిస్తున్నారు. తమ పర్సనల్ విషయాలు చెబితే అదేదో పెద్ద తప్పు చేసినట్లుగా విమర్శిస్తున్నారు. నాకు అర్థం కాలేదు. తన మనోభావాలను వ్యక్తపరిచిన వ్యక్తిని, అది కూడా మహిళను ఎక్కడ అనరాని రీతిలో మాట్లాడలేదు. అలాంటి వ్యక్తిని విమర్శిస్తుంటే చాలా బాధగా అనిపించింది. అసలు చిరంజీవి గారు ఏమన్నారో చూద్దాం. వారసులంటే మగపిల్లలైనా ఆడపిల్లలు ఉండకూడదా అని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఆడపిల్లలు వారసులు కాదని ఎవరు చెప్పారు? ఎందుకంటే వారే నిజమైన వారసులు. భవిష్యత్తు తరాలను అందించేవారు ఆడవారు. కానీ చిరంజీవి గారికి పెద్ద బిడ్డ అమ్మాయి, చిన్న బిడ్డకు అమ్మాయి, రామ్ చరణ్ గారికి అమ్మాయి, ఇంతమంది అమ్మాయిలు కలిగిన కుటుంబం చిరంజీవి గారిది. అయితే చిరంజీవి గారి మనోగతం గురించి మీరు ఆలోచించారా? ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ కెరియర్ ఒక 2 years ఉండవచ్చు, లేకపోతే 4 years ఉండవచ్చు. కానీ లాంగ్ రన్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్గా ఉండలేరు. అదే హీరో అయితే 65 years వచ్చేదాకా కూడా హీరోగా ఉండవచ్చు. అప్పుడు అందరూ మనవడు హీరో అయిన చిరంజీవి గారి గురించే మాట్లాడతారు. అప్పుడు చిరంజీవి గారి పేరు చిరస్థాయిగా ఉంటుందని ఆశ. ఇప్పుడు సూపర్ స్టార్ గారు కృష్ణ గారు, నందమూరి తారక రామారావు గారు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారో అదేవిధంగా చిరంజీవి గారిని కూడా గుర్తుపెట్టుకుంటారు. కానీ శోభన్ బాబు గారి తర్వాత తరం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో లేదు. కానీ అతన్ని గుర్తు తెచ్చుకునేవారు ఎంతమంది ఉన్నారు? అప్పుడు చిరంజీవి గారి పేరు చిరస్థాయిగా ఉంటుందని ఒక ఆశ మాత్రమే. ఇక్కడ మహిళలను చిరంజీవి గారు ఎప్పుడూ తక్కువగా చూడరు, వారిని అగౌరవపరచరు. ఏ తండ్రికైనా ఆడపిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ ప్రతిరూపమే జనసేన అని చిరంజీవి గారు అన్నారు. దాని గురించి విమర్శిస్తున్నారు. కానీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తులుగా వేరేమో కానీ వీరిద్దరి ఆత్మ ఒకటే. పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెట్టలే అనే ఆలోచన చిరంజీవి గారిని చూసే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైనా సలహాలు కావాలంటే చిరంజీవి గారిని సంప్రదిస్తారేమో. చిరంజీవి గారి ఆలోచనల నుంచి, పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి జనసేన పార్టీ పుట్టింది. అయితే చిరంజీవి గారు రాజకీయం ద్వారా ఏవైతే సేవ చేయాలనుకుంటున్నారో అలాంటి సేవ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అందుకే చిరంజీవి గారు అన్నారు, ప్రజారాజ్యం పార్టీ ప్రతిరూపమే జనసేన అని. ఇంకొకటి, చిరంజీవి గారు మా తాత రసికుడు అని అన్నారని విమర్శిస్తున్నారు. కానీ చిరంజీవి గారు అన్నది ఒకటి, మీకు పూర్తిగా ఏమి అర్థమైందో నాకు తెలియదు. కానీ చిరంజీవి గారు ఏమన్నారో ఇప్పుడు అర్థమయ్యేలా చెబుతా. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు గారు. ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యారు. అక్కడ స్టేట్ ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయినారు. నీకు ఎవరి బుద్ధులైనా రావచ్చు, కానీ మీ తాతగారి బుద్ధులు రావద్దని అనేవారు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవారు. నాకు 2 అమ్మమ్మలు. వీరిద్దరి మీద అడిగితే 3వ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి ఉండేవారట. మాకు 3 4 కానీ తెలియకుండా ఎక్కువగా ఉన్నారేమో తెలియదు.
నువ్వు ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తున్నావు, నీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు మాత్రం మీ తాతగారిని ఆదర్శంగా తీసుకోవద్దు అని అన్నారు. నేను అలా ఆదర్శంగా తీసుకోలేదు, అందుకే నేను మెగాస్టార్ చిరంజీవి అయినాను. మన ఇంట్లో ఒక కొడుకు ఒక బిడ్డ జాబ్ చేయడానికి వెళుతుంటే తల్లిదండ్రులు ఏది చెడో ఏది మంచో చెబుతారు. దాని గురించి చిరంజీవి గారు చెప్పారు. వారు చెప్పిన మాటలు నేను విన్నాను కాబట్టే మీ ముందు మెగాస్టార్ చిరంజీవిగా ఉన్నా అని చిరంజీవి గారు అన్నారు. దాన్ని కూడా తప్పుగా భావించి చిరంజీవి గారిని విమర్శిస్తున్నారు. మూడవది, చిరంజీవి గారి మతి తప్పి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. కానీ చిరంజీవి గారు 40 సంవత్సరాల క్రితం జరిగినవన్నీ చెబుతారు. అంతేకాకుండా చిరంజీవి గారి బాడీ మెయింటైన్ ఈ తరం హీరోలకి ఆదర్శంగా ఉన్నారు. అలాంటి చిరంజీవి గారిని మీరు విమర్శిస్తుంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. చిరంజీవి గారు మహిళలను అవమానపరిచినట్లు మాట్లాడారని చిరంజీవి గారి మీద ఆరోపిస్తున్నారు. కానీ చిరంజీవి గారు ఎప్పుడు అలా మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నడిపించేది మహిళలు. వారు లేకుండా ఎవరు తమ జీవితాన్ని ఊహించుకోలేరు. ఎందుకంటే ఒక మాతృమూర్తిగా, ఒక భార్యగా, ఒక చెల్లెలుగా, అక్కగా మన ముందు ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మహిళల వల్ల ఈ సృష్టి నడుస్తుంది. అలాంటి మహిళల గురించి ఎప్పుడూ చిరంజీవి గారు తప్పుగా మాట్లాడలేదు ఫ్రెండ్స్. చిరంజీవి గారి అభిమానులే కాకుండా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా చలించిపోయే గొప్ప వ్యక్తి, మొదటిగా తన వంతు సహాయం చేసే గొప్ప వ్యక్తి. అలాంటి చిరంజీవి గారిని విమర్శించే హక్కు వీరికి ఉందా ఫ్రెండ్స్? బ్రహ్మానందం గారి కొడుకు ఫ్రీ రిలీజ్ మూవీ ఫంక్షన్కి చిరంజీవి గారిని పిలవకపోయినా చిరంజీవి గారు ఫోన్ చేసి ఆ మూవీ ఫంక్షన్కు వచ్చారు. ఎందుకంటే బ్రహ్మానందం గారి కొడుకు హిట్ రావాలని, చిరంజీవి గారు చెబితే జనాలు చూస్తున్నారని. అలాంటి గొప్ప వ్యక్తి విమర్శించే హక్కు ఉందా ఫ్రెండ్స్? అయితే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ పార్టీని కొనసాగించలేకపోయాడు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం కూడా చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అయితే చిరంజీవి గారికి ఇక రాజకీయాలకు మళ్ళా రాను, ఎందుకంటే నా తరపున నా తమ్ముడు ప్రజలకు సేవ చేస్తున్నాడు, మళ్ళీ నేను రాజకీయాలకు రావడం ఎందుకు, ప్రజారాజ్యం పార్టీ కలల రూపమే జనసేన పార్టీ అని అన్నారు. దాన్ని కూడా విమర్శిస్తున్నారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ డబ్బు కోసం పార్టీ పెట్టలేదు, రాజకీయ లబ్ధి కోసం కూడా పార్టీ పెట్టలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో పార్టీ పెట్టారు తప్ప వేరే కారణం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఒక సంవత్సరానికి 2 సినిమాలు చేసినా చాలు, వారికి 100 కోట్ల వరకు డబ్బు వస్తుంది. ఆ డబ్బును కాదనుకునే వారు రాజకీయ జీవితంలోకి ప్రజలకు సేవ చేయాలని వెళ్ళారు. అలాంటి వారిని విమర్శించే హక్కు ఉందా? చిరంజీవి గారు ఎప్పుడైనా 10 మందికి సహాయం చేయగలిగే గొప్ప వ్యక్తి. అలాంటి చిరంజీవి గారిని అనరాని మాటలు అంటూ చిరంజీవి గారిని బాధ పెట్టడం ఇంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్. చిరంజీవి లాంటి వ్యక్తి ఉంటే 10 మందికి సహాయం పొందుతారు. అందుకే చిరంజీవి గారిని విమర్శించే తమను తాము ఆలోచించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రాజకీయాల అతీతంగా చిరంజీవి గారు సేవ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.